మిత్రులకు నమస్కారం. మిత్రులారా, యుద్ధం అనేది మెదడుతో చేయాలి, మజిల్తో కాదు. మజిల్ కూడా అవసరమే, కానీ యుద్ధం చేసేది మాత్రం మెదడుతోటే. పాలస్తీనా, ఇరాను వాటి మిత్ర దేశాలు చాలా కాలం తీసుకున్నాయి యుద్ధం చేయడానికి, సిద్ధం అవడానికి. నగరం అంతా కాంక్రీట్తో, సొరంగాల నిర్మాణం, అది కూడా బయటి ప్రపంచానికి తెలియకుండా. అది సాధారణ విషయం కాదు, అద్భుతమైన చర్య. ఇజ్రాయెల్ దేశపు ఐరన్ డోమ్ అన్నది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎటువంటి మిసైళ్ల దాడి నుంచి అయినా సరే ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ను కాపాడుతుందని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఐరన్ డోమ్ గురించి ప్రపంచం మొత్తం తెలుసుకున్నప్పుడు దాన్ని ఎలా బ్రేక్ చేయాలి అన్నది పాలస్తీనా, దాని మిత్రపక్షాలు కనిపెట్టాయి. ఖరీదైన మిసైళ్ల కంటే కూడా అతి తక్కువ ఖరీదులో తయారయ్యే రాకెట్లను అధిక సంఖ్యలో పంపడం వలన ఐరన్ డోమ్ను మోసం చేయవచ్చు అని అవి కనిపెట్టాయి. ఆ చిన్న లుసుగును ఉపయోగించి ఇరాను, దాని మిత్రపక్షాలు ఇజ్రాయెల్ మీద దాడి చేసి విధ్వంసాన్ని సృష్టించాయి. ఐరన్ డోమ్ను నమ్ముకుని, తమ ఇంటెలిజెన్స్ను నమ్ముకుని ఇజ్రాయెల్ కొద్దిగా కాంప్రజెన్స్తో ఉన్న సమయంలో ఆ దాడి చేశారు. ఇజ్రాయెల్ ఘోర విపత్తుకు లోనయ్యింది. ఇజ్రాయెల్ దేశం అంత పెద్ద దెబ్బను కూడా తట్టుకుని తిరిగి లేచి పాలస్తీనాను, దానికి వెన్నుదన్నుగా ఉన్న ఇరాన్ను, దాని మిత్ర పక్షాలను, మిత్ర దేశాలను చెండాడడం మొదలుపెట్టింది. అందులో అతి ముఖ్యమైనది ఈ పేజర్లు, వాకీటాకీల విధ్వంసం. ఇజ్రాయెల్ దేశపు ఇంటెలిజెన్స్ విభాగం మొసాద్ గొప్పదనం చూడండి. సెల్ ఫోన్లను వాడితే ఈజీగా దొరికిపోతారు కాబట్టి ఎప్పుడో కనుమరుగైపోయిన పేజర్లను ఒక విదేశీ సంస్థకు ఆర్డర్ ఇచ్చి మరీ కొనుక్కుంది లెబనాను. అట్లాగే మాట్లాడుకోవడానికి సెల్ ఫోన్ అయితే మళ్ళా సిగ్నల్స్ దొరుకుతుంది కదా, డైరెక్ట్గా మాట్లాడుకోవాలి కాబట్టి వాకీటాకీలను కొనుక్కుంది. మొన్న 5,000 పేజర్లు బ్లాస్ట్ అయిపోయాయి. 2,800 మంది గాయపడ్డారని, 9 మంది చనిపోయారని వార్తలు వచ్చినాయి. అవి కరెక్ట్ ఫిగర్లు కాదని నేను అనుకుంటున్నాను. కుయ్యో ముర్రో అనుకుంటూ గాయపడిన వారిని ఆసుపత్రులలో జాయిన్ చేస్తున్నారు, అక్కడ ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. చనిపోయిన వారికి అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు వాకీటాకీలు కూడా పేలినాయి. మొన్న పేజర్లు పేలినాయి, నిన్న వాకీటాకీలు పేలినాయి. మొత్తం 5,000 మందికి పైగా గాయపడ్డారని, మొత్తం 14 మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే గనక, మొసాద్ చేసిన ఈ ప్రక్రియ తమ యాక్టివిటీస్ సిగ్నల్స్ ద్వారా ఇజ్రాయెల్కు అందకుండా ఉండేలా చూసుకోవడం కోసం పాపం పేజర్లు, వాకీటాకీలు కొనుక్కుని, ప్రత్యేకించి చేయించుకుని, తెచ్చుకొని వాడుకుంటుంటే ఆ విషయాన్ని, వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని మొసాద్ కనిపెట్టడమే కాకుండా ఆ పరికరాలలో కావలసిన చిప్స్ అమర్చి వాళ్ళు ఎప్పుడైతే సిగ్నల్స్ ఇచ్చారో అప్పుడు అవి పేలే అరేంజ్మెంట్లు చేసుకుని అవసరం అనిపించినప్పుడు వాటిని పేల్చారు. అంటే మనం ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ఊహించుకోవచ్చు. మొన్న పేజర్లు, నిన్న వాకీటాకీలు బ్లాస్ట్ అయ్యాయి అంటే ఈ 2-3 రోజుల్లో లెబనాను ఏదో కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్న విషయం ఇజ్రాయెల్ కనిపెట్టే ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఆ పేజర్లు, వాకీటాకీల్లో ఆ అరేంజ్మెంట్లు చేసుకోవడం అన్నది అంత తేలిగ్గా జరిగి ఉండదు. అంత కష్టపడి ఏర్పరచుకున్న వ్యవస్థను ఏ కారణం లేకుండా సింపుల్గా, సాఫీగా పోతున్న సమయంలో ఉపయోగించడం వల్ల ఇజ్రాయెల్కి లాభం ఏంటి? ఏదో పెను ప్రమాదమే ఇజ్రాయెల్ మీద పడబోతుంది అన్న విషయం కనిపెట్టి ఈ పని చేసి ఉండొచ్చు. ఇక్కడ మనం గమనించవలసిన ఇంకొక ముఖ్యమైన విషయం, ఎప్పటికీ కూడా మనం అనేక వస్తువుల్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. ఫైనల్ ప్రోడక్ట్లు అవ్వచ్చు, లేకపోతే స్పేర్ పార్ట్లు అవ్వచ్చు, విడిభాగాలు అవ్వచ్చు, కెమికల్స్, రసాయనాలు ఏవైనా అవ్వచ్చు. లెబనాన్ ఏవో 2 వస్తువుల్ని ఒక విదేశంలో చేయించుకుంటే ఆ విషయం కనిపెట్టి ఇటువంటి పని ఇజ్రాయెల్ చేయగలిగినప్పుడు డైలీ అనేక వస్తువుల్ని ఇండియాలోకి డంప్ చేస్తున్న చైనా ఇటువంటి పరికరాలను ఎప్పుడైనా ఎక్కడైనా చూపించే అవకాశం ముందుగా ఉంది. ఎప్పుడైనా చైనాతో మనకు యుద్ధం అంటూ వస్తే గనక ఇటువంటి చర్యను చైనా ఉపయోగించినా ఆశ్చర్యపడక్కర్లేదు. పైగా ఈ దేశంలో చైనా తొత్తులు అనేక మంది ఉన్నారు. ఇక్కడ భారతదేశం కల్పిస్తున్న అనేక సదుపాయాలను అప్పనంగా అనుభవిస్తూ చైనాకు బాకా ఊదే దరిద్రులు ఈ దేశం నిండా ఉన్నారు. ఇటువంటి చర్యల ద్వారా మన దేశం మీద అటాక్ చేసే అవకాశం ఉందా? ఉంటే దాన్ని ఎలా అరికట్టాలి? అవసరమైతే ఇదే సిస్టమ్ను
మన శత్రు దేశాలలో పాటించాలి అంటే కూడా దానికి కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అవన్నీ ఖచ్చితంగా అక్కడ ఉన్నవాళ్ళు చూసుకుంటారని మనం ఆశిద్దాం. మిత్రులారా, ఈ పేజర్లు వాకీటాకీల బ్లాస్టింగులు వ్యవహారంలో మనకు అర్థమవుతుంది ఏంటి? దండం దశగుణ భవేత్. ఈ దెబ్బ వల్ల ఆ లెబనాన్ కంట్రోల్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.